రాష్ట్రంలో యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఒకవైపు ముఖ్యమంత్రి మంత్రులేమో రాష్ట్రంలో ఎక్కడ భూములు కట్టబడ్డా ఎక్కడ మైనింగ్లు ఉన్నా వాటిని దోచుకునే పని మీద ఉంటే ఇక్కడ నియోజకవర్గాలనేమో ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ కింద ఉన్నటువంటి అనుచరులు ఎక్కడ అక్రమంగా పైసలు వాళ్ళు సంపాదించుకోవచ్చో అన్ని రకాలుగా వాళ్ళు దుర్మార్గాలు చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు కంప్లీట్గా గాడికి వదిలేసిన దాని మీదనే ఈరోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నేను మా మండల నాయకులు ఇక్కడ హిల్ కాలనీ పైలాన్ కాలనీకి సంబంధించినటువంటి మాజీ కౌన్సిలరు అట్లా అందరం కూడా కూర్చొని మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చినాం. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గడిచినటువంటి కొద్ది కాలంగా ఎన్నడూ లేని విధంగా 2014 నుంచి ఇసుక దందా కంప్లీట్గా బంద్ చేపించి రాష్ట్రానికి శాండ్ ద్వారా ట్యాక్స్ వసూలు చేస్తే అది ప్రజల సంక్షేమ పథకాలకు కావచ్చు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి పనికొస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా శాండ్ని క్రమబద్ధీకరించి మనం ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టినాం. కానీ మొన్నటికి మొన్న చూస్తే వాళ్ళు గణాంకాలు ఏవైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి శాండ్ ట్యాక్స్ చూస్తే నిండా 50 కోట్లు కూడా దాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇదే ఈరోజు నాగార్జునసాగర్లో ఇక్కడ ఉన్నటువంటి ఎడమ కాలువకు సంబంధించినటువంటి లైనింగ్ వర్క్ సంబంధించినటువంటి పనులు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు యథేచ్ఛగా వాళ్ళు ఒకవైపు టిప్పరు ప్రొక్లైనర్లు పెట్టి పెద్ద ఎత్తున మెషిన్లతోటి ఈరోజు కోట్లాది రూపాయలు ఇసుక ద్వారా దండుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎట్టి పరిస్థితులు కూడా కనపడట్లేదు. దాని గురించి సాక్ష్యాల ద్వారా మేము నమస్తే తెలంగాణలో పేపర్లు వచ్చినా కానీ నేటికి కూడా ఇదే విధంగా ఇదే ప్రొక్లైనర్ ఇదే టిప్పర్లలో ఇసుక మాఫియా నడుస్తుంది నాగార్జునసాగర్లో. ఇది రామడుగు శ్రీనాథపురం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి వాగు ఎడమకాలకు ముప్పు పొంచి ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున మేమందరం పెద్ద అక్షరాలతోటి ఒక పేపర్లో మేము ప్రచురిస్తే ఈరోజు ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ పోలీస్ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఇదే కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి వెహికల్ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఆ కంపెనీ వెహికల్నే వాడుతున్నట్టుగా నిన్న మొన్న ఒక ట్విట్టర్లో ఒక అకౌంట్లో ఆధారాలతో సహా కూడా వాళ్ళు ప్రచురించినారు. అంటే ఈయనకేమో దాదాపు 1,50,00,000 విలువ చేసే ల్యాండ్ క్రూజర్లు గిఫ్ట్ ఇచ్చి ప్రజల సొమ్మును, అందులో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల సొమ్మును దాదాపు కోట్లలో వాళ్ళు దండుకుంటుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కళ్ళు మూసుకున్న పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, స్థానికంగా 2 మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరిగినాయి. మరి వీళ్ళకు కూడా పైసలు కావాలని నిన్న మొన్న ఒక మీడియా ఛానళ్ళు ఒక కథనం ప్రచారించినాయి. దీని మీద తక్షణమే విచారణ చేపట్టాలి. ఇక్కడ స్థానికంగా పర్యాటక కేంద్రంగా మేము బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక బుద్ధ భవనం కట్టి ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయని చెప్పేసి కమలా నెహ్రూ హాస్పిటల్ ద్వారా దానికి 18 కోట్లు ఇచ్చి 100 హాస్పిటల్ చేసి పర్యాటక కేంద్రంగా కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దే క్రమంలో ఇక్కడ మేము నందికొండ మున్సిపాలిటీని తీర్చిదిద్దుతుంటే ఒకవైపు ఇప్పుడు గెలిచినటువంటి కౌన్సిలర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పేకాట దందా అలాగే వివిధ రకాలైనటువంటి చెడు వ్యసనాలతో కూడినటువంటి గంజాయి కావచ్చు అలాగే బెట్టింగ్ కావచ్చు ఇట్లా అనేక రకాల దందాలకు వాళ్ళ తెరలేపుతున్న సంగతి మీడియా ఛానళ్ళ ద్వారా పేపర్ల ద్వారా ఎన్నోసార్లు వచ్చింది. గడిచినటువంటి 3 నెలల నుంచి ఒకసారేమో గంజాయి పేరుతోటి దొరికినటువంటి పిల్లలని ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు వదిలేసినారని ఒకసారి కథనం వచ్చింది. దాని మీద ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు దానికి సంబంధించి నిజాలు మరి ఆ పేపర్ వాళ్ళని పిలిపించి ఎక్కడ ఏందని తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళని కనీసం వాళ్ళ పిల్లలైతే మేము కేసులు పెట్టమని బలవంతంగా వాళ్ళని భవిష్యత్తు నాశనం చేయమని అడగట్లేదు. రీహాబిలిటేషన్ సెంటర్ అన్న పంపించి వాళ్ళని పంపించుంటే ఈరోజు వాళ్ళ బతుకులు బాగుండేటి. కానీ కేవలం ఇక్కడ స్థానికంగా ఉన్న
ఎమ్మెల్యే చెప్పిండు, నాయకులు చెప్పిరని చెప్పేసి వాళ్ళని విచ్చలవిడిగా గాలి కొదేయడం వల్ల నేడు ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తం కూడా విచ్చలవిడిగా అరాచకంగా తయారవుతున్న సంగతి, ఈ పాపం మొత్తం కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులదని మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. ఇది ఒకటే కాదు, నిన్న మొన్న ఇక్కడ యథేచ్ఛగా పేకాట దందా నడుస్తుందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఇక్కడ రైడ్ చేస్తే ఒక హోటల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ముందుగానే వెళ్ళి విజయ్ గారికి వెళ్ళి రైడ్ చేస్తే పారిపోయినారని చెప్పి నెక్స్ట్ డే ఇక్కడ ప్రాజెక్ట్ హౌస్లో ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు హోటల్ పెట్టుకొని దాంట్లో నడుస్తారంటే నేరుగా దొరికినా కానీ స్థానికంగా ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళని బెదిరిస్తే పోలీసు వాళ్ళని ఈరోజు వాళ్ళు వదిలేసిన పరిస్థితులు అని చెప్పేసి ఈరోజు మీడియాలో కథనాలు మేము చూస్తున్నాం. అది వాస్తవమా కాదా తక్షణమే నిగ్గు తేల్చాలి. నిజంగా చాలా అరాచక పరిస్థితులు ఈరోజు నాగార్జున సాగర్లో ఉన్నాయి. ఒకవైపు త్రిపురారంలో మా స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకుడి నగిరి శ్రీనివాస్ అనే నాయకుని చెయ్యిరగొడితే అక్కడ అన్ని ఆధారాలున్నా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలే. ఒకవైపు ఇదే అనుముల మండలానికి సంబంధించి మొన్న ఒకరు ఫారెస్ట్ సంబంధించిన సంపదని కొట్టివేస్తున్నారని చెప్పేసి ఒక వ్యక్తి దానికి కంప్లైంట్ ఇస్తే ఫారెస్ట్ అధికారులకు, ఆ ఫారెస్ట్ అధికారి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి పేరుని అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకునికి చెప్పడం వల్ల యాచారం అనే గ్రామంలో అక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ ఎదురుగానే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిరో ఆయన ముందర పెట్టించి వాళ్ళ కింద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటి వాళ్ళ చెంపలు వాళ్ళకు కొట్టించి వాళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టించి ఈరోజు పోలీస్ స్టేషన్ పెట్టించే పరిస్థితులు నిజంగా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ నిజంగా అధికారులు, పోలీసు వ్యవస్థ మొత్తంగా మేము నిద్రపోతాం, మేము పట్టించుకోమని చెప్పేసి మీరన్నా ముందుకొచ్చి మాకోసారి చెప్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే మొత్తం పోలీస్ వ్యవస్థని కావచ్చు లేదా రాజకీయ మొత్తం అధికార వ్యవస్థని మేమే నడుపుతామని వాళ్ళే నడిపిస్తారు సార్, మేము నడిపేయట్లేమని చెప్పేసి మీరు ఒకసారి మాకు క్లారిటీ ఇస్తే ఇక మేము కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప చేతులు ముడుచుకొని కూర్చోడానికి మాత్రం సిద్ధంగా లేవని మాత్రం ఖచ్చితంగా అధికారులందరూ కూడా తెలియజేస్తున్నా. స్పందించండి. మీరు ఈరోజు చేసే చర్యల వల్ల రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినా కానీ ఇది ఇట్లా కొనసాగుతా తప్ప మంచి పరిస్థితులు రావు. తక్షణమే ప్రజాధనాన్ని కొల్లగొట్టొద్దు అంటే మీరు స్పందించాలి. ఒక న్యాయంగా మీరు అధికార పొజిషన్లో ఉండి స్థానికంగా ఎమ్మెల్యే ఏం చెప్తే చేయాలనుకుంటున్నాం తప్ప వేరే చేయలేదనడానికి సాక్ష్యమే మొన్న నేను గతంలో నిడమనూరులో ఒక 60 ఏళ్ల ముసలామ మీద కేసు పెట్టినారు, నిండు గర్భిణి మీద కేసు పెట్టినారండి. కానీ ఇక్కడ ఈరోజు నేరుగా 2 ఏళ్ళు ఫ్రాక్చర్ అయినాయి అని చెప్పినా కానీ ఈరోజు వరకు అక్కడ కేసు కాలే. అరే మేము ఫారెస్ట్ అధికారికి ఫారెస్ట్ సంపద కొడుతున్నారని కంప్లైంట్ చేస్తే ఉల్టా మా మీదనే కేసు చేసిరని చెప్తే కూడా ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు. ఇన్ని రకాలుగా మీరు అరాచకాలు చేస్తున్నా మేము నిద్రపోతాము. కేవలం పోలీస్ స్టేషన్లు తిరిగినే ఉంటాయి కానీ మేము పనిచేయమని మీరు కూర్చున్నా. ఎంఆర్ ఆఫీసులు, ఎండి ఆఫీసులు కేవలం వాటి వరకే ఉంటాయి తప్ప ఎమ్మెల్యే అని చెప్తే గదే చేస్తాం, అంతకు మించి చేయమని మీరు ముందే మీరు చెప్పాలనుకుంటే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం చేతులు ముడుచుకొని కూర్చోదలుచుకోలేదు. మీరు పక్కన జరగండి, మొత్తంగా చట్టాన్ని మాకప్ప చెప్పండి. మీరు ఇక్కడ జరిగిన పేకాటతో సహా ఇసుక దందాతో సహా ప్రతి ఒక్కటి ఆపి ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలకు దక్కే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా మేము వాళ్ళందరినీ ఎదిరించి ఈరోజు ప్రజల సొమ్ము ప్రజలకు అందే విధంగా మళ్ళీ మేము తిరిగి పనిచేస్తాము. మీకు చేత కావట్లేదా, మీరు చేయలేకపోతున్నారా, ఒకసారి మీ గుండె మీద మీరు చేసుకొని మీరు ఆలోచించాలి. ప్రజల తరపున కొట్లాడడానికి ఒక యువత భవిష్యత్తు నాశనం కావద్దంటే ఇది ఇక్కడ గంజాయి నడవద్దు, ఒక యువత భవిష్యత్తు నాశనం కావద్దంటే ఇక్కడ పేకాట నడవద్దు, ప్రజల సొమ్ము దుర్వినియోగం కావద్దంటే ఇక్కడ ఇసుక దందా నడవద్దు. యథేచ్ఛగా ప్రొక్లైనర్లు, టిప్పర్లు 2014 నుంచి ఏనాడన్నా ఒక క్వారీలో మనం ట్రాక్టర్లు అక్కడ స్థానికంగా ఉన్న కూలీలతో ఎత్తిచ్చి ప్రతిదాన్ని సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు దోలుకున్న వాళ్ళు నిరుపేదలైనా కానీ వాళ్ళ మీద కేసులు చేసినాం. కానీ ఏంది ఇది? ఈరోజు మీరు మొన్న అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టినటువంటి శాండ్ ట్యాక్స్ మేము ఎంత కలెక్ట్ చేసినా మీరు ప్రవేశపెట్టిన దాంట్లో కూడా మా నాయకులకు సంబంధించి క్రిషాంక్ కూడా మొన్న ఒకటి గణాంకాలు బయటపెట్టినాడు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 600 చిల్లర పైచిలకు కోట్లు బీఆర్ఎస్ హయాంలో శాండ్ ట్యాక్స్ వసూలు చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తంగా కలిపి 50 కోట్లు దాటని పరిస్థితి. అంటే యథేచ్ఛగా ఇట్లా మీ కాంగ్రెస్ నాయకులకు మీరు ఈ విధంగా న్యాయం చేస్తూ ప్రజల సొమ్మును వాళ్ళు అప్పనంగా అప్పచెప్పి మీరేమో ఆ కంపెనీల పేరు మీద ఉన్న బండ్లలో తిరుగుతూ ఇకవైపు ఏమో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తుంటే కళ్ళకు గంతలు కట్టినట్టు నిమ్మలంగా ఇంట్లో నిద్రపోతే ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలకే నిధులకు ఏ విధంగా పైసలు వస్తాయి,
ఏ విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారు? పైసలు లేవు, నిధులు, అందుకే మీకు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామంటే అది మీ అసమర్థత కాదా? కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చిన తర్వాత సంపద దీన్ని సృష్టించి ఈ సంపద ద్వారానే తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? హైడ్రా పేరుతోటి మీకు కావాల్సిన భూములను మీరు కొల్లగొట్టుకుంటూ దాన్ని మీ వశం చేసుకోవడానికి కష్టపడుతున్నారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? ఈరోజు రియల్ ఎస్టేట్ నష్టపోయింది. రియల్ ఎస్టేట్ నష్టపోవడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం నీరు గారిపోయి ఈరోజు సంపద మొత్తం తగ్గిపోయింది. ఈ స్థానికంగా నియోజకవర్గాలలో కూడా మీకు వచ్చే సంపదను మొత్తంగా ఇట్లా కాంగ్రెస్ నాయకులు దోచుకుపోతుంటే, మీరు నిమ్మలంగా నిద్రపోతుంటే ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది? ఇదే మున్సిపాలిటీలో మీకు గతంలో దాదాపు ఒక్కొక్క మున్సిపాలిటీలో 50 కోట్ల మేర మేము ఇక్కడ నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు మొత్తం శంకుస్థాపనలు చేసి అభివృద్ధికి రెడీగా ఉన్నాయి. మొన్న ఎలక్షన్ ముందరనేమో మొత్తం గెలిచిన మరుసటి రోజు నుంచే మీ అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కౌన్సిలర్ ఎవరైతే గెలిచినారో వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అధికారులు కావచ్చు, ఆఖరి ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం పూర్తి చేస్తామని ఒక హామీ ఇచ్చినారు. మరి హామీలన్నీ తుంగలో దొక్కుతూ ఆయనేమో ఒకవైపు మైనింగ్ దందాలు, అలాగే భూదందాలు చేయడం, కిందున్న నాయకులేమో ఇట్లా అడ్డగోలుగా చిల్లర దందాలు చేస్తూ వ్యవస్థను మొత్తం నాశనం పట్టడాన్ని నిజంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, నాగార్జునసాగర్ నియోజకవర్గ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పినామో అధికారులు తక్షణమే స్పందించకపోతే అక్కడ ఇసుక మాఫియా ఆపాలే, ఇక్కడ ఖచ్చితంగా పేకాట దందాలు, గంజాయిలు ఇవన్నీ ఆగాలి. మీరు పట్టించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమే ముందుకు వచ్చి వాళ్ళని పట్టి మీ ముందరికి తీసుకొస్తాము. దయచేసి మీ వృత్తి, మీ పని మీరు చేయండి. స్థానికంగా ఇక్కడ పోలీసులు అండదండలతోనే ఇక్కడ పేకాట నడిచిందని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి. అదే వాస్తవమైతే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కావాలని నిజం వైపు నిల్చోకుండా అరాచకాలు చేస్తున్న పోలీసులని తక్షణమే మీరు అడికట్టండి. ఉన్నతాధికారులకు తక్షణమే ఇక్కడ ఎంక్వైరీలు వేసి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నిటి మీద కూడా మీరు తక్షణమే ఎంక్వైరీ వేసి ఇది నిజానిజాలు తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.